ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు ది అనూస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి ఏం చేసి పెట్టాలో అర్థం కావట్లేదా? అయితే మా నెల్లూరుకి ఎంతో ఫేమస్ అయిన గొట్టాల బొరుగులు మిక్చర్ మీకు టేస్ట్ చూపించేస్తాను. అది ఎలా చేయాలో మీకు తయారీ విధానంలోకి వెళ్దాం పదండి. ముందుగా కావాల్సింది మరమరాలు. మా నెల్లూరు సైడ్ అయితే వీటిని బొరుగులు అంటారండి. అలాగే తగినంత ఉప్పు, కారం, గరం మసాలా, జీరా పౌడర్. ఇది మిరియాల పౌడర్ అండి. మిరియాల పౌడర్ వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది. అలాగే వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పు, ఒక ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొత్తిమీర, లెమన్. తర్వాత మనం మెయిన్ దీంట్లో టేస్ట్ కోసం కావాల్సింది ఆయిల్ అండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. అలాగే టేస్ట్ కోసం మేమైతే దీన్ని వాంపూస్ అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే కార్న్ఫ్లవర్ కూడా తీసుకున్నాను. ఇంకా దీనికి మెయిన్ కావాల్సింది వచ్చేసి గొట్టాలండి. వీటిని మీ సైడ్ ఏమంటారు తప్పకుండా కామెంట్ చేయండి. ముందుగా ఒక వెడల్పు బౌల్ తీసుకోవాలండి. అంటే మనం కలుపుకునే దానికి కొంచెం బాగా వెడల్పుగా ఉండేటట్టు. ఇప్పుడు ముందుగా దీంట్లో వచ్చేసి మనం ముందుగా తీసుకున్న బొరుగులు వేసేసుకున్నాము. మేమైతే బొరుగులు అంటామండి, మీరు ఏమంటారో మరమరాలు అంటారు, అది మన ఇష్టము. మన ఇల్లు సైడ్ అయితే వీటిని బొరుగులు అంటారు. ముందుగా బొరుగులు వేసేసుకున్నాము. ఇలా బొరుగులన్నీ వేసేసుకున్నాక ఇందులో మనం ముందు తీసి పెట్టుకున్నటువన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ఉప్పు, కారం చెప్పాను కదండి, గరం మసాలా, జీరా పౌడర్, మిరియాల పొడి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పు వేసేసుకుందాం. అలాగే ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొత్తిమీర, టమాటా. ఇలా మనం ముందుగా తీసి పెట్టుకున్న ఆయిల్ కూడా వేసేసుకుందామండి. ఆయిల్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆయిల్ తప్పకుండా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక గరిటె తీసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా కొంచెం మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా తీసి చెప్పాను కదండి, ఇది వాంపూస, ఇది కూడా ఇందులో వేసేసుకుందాం. వేసుకుని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి. ఒకవేళ మనకి ఏదైనా కారం, ఉప్పు అనేది ఏమైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు సరిపోకపోతే ఇందులో. ఇప్పుడు ఇలా ఒక హాఫ్ పీస్ వరకు లెమన్ జ్యూస్ ఇందులో పిండేసుకుందామండి. ఇప్పుడంతా ఇలా బాగా కలిసేటట్టు కలుపుకున్నాము. చూసారు కదండి, ఇంకా ఇలా అంతా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం అసలైంది చేద్దాము. ఇలా మిక్స్ చేసుకుని అంతా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మెయిన్ కావాల్సింది మనకు గొట్టాలండి. ఈ గొట్టాలని మనం ఇట్లాగా ఇలా కట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. అన్నిటిని కూడా ఇలా పక్కన పెట్టేసుకుందామండి. ఇలా కట్ చేసి ఇప్పుడు వీటిల్లోకండి మనం చేసుకున్నాం కదా నెల్లూరు బొరుగులు మిక్చర్, ఇది ఇలా స్టఫ్ చేసుకోవాలండి. చూసారుగా, ఇలా స్టఫ్ చేసుకోవాలి బాగా. ఇలాగే స్టఫ్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన వాటన్నిటిని కూడా పెట్టుకుందామండి స్టఫ్ చేసుకొని. ఇలా స్టఫ్ చేసుకొని ఇది ఒక్కొక్కటి తింటుంటే ఉంటుందండి. మీరే ఒకసారి కావాలంటే ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. చూసారు కదండి, మనం ఈ గొట్టాలన్నిటిలోకి ఇట్లా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం టేస్ట్ చేద్దాం. ఇలా పైన అలా నిమ్మరసం పిండి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో అండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మీరు కూడా పక్కా
ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్.